సి పట్టానా ఇది? ఏ పట్టన్నా కానీ మేము సార్ కొనుక్కున్న ల్యాండ్ పట్ట ఎట్లనే రాంగ్ అని మేము అంటున్నాం అన్న. నాయుడు గారు మీరు చేసే తప్పు తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఇది ఏం పట్టా? ఇది సాధారణ పట్టానా, సి పట్టానా? ఇది మామూలు రెగ్యులర్ పట్ట. రెగ్యులర్ పట్టా. చెరువుల రెగ్యులర్ పట్టా ఎట్లా ఇస్తారే? మనందరం కలిసి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన ఇది గవర్నమెంట్ అని చెప్పండి. నెక్స్ట్ మూమెంట్ మా సార్ దగ్గర, సార్ అది గవర్నమెంట్ అంటే మనది కాదంటే కోడి చెరువు ఇది, పట్టా చెరువే. మీరు చెప్పిన ఎంఆర్ఓ సంతకం ఇది, రెవెన్యూ ఆర్డీఓ సంతకం, ఇగో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇగో డిఈ సంతకం, ఇంతమంది అధికారులు, ఏఈ సంతకం, ఇంతమంది అధికారులు సంతకం పెట్టి గవర్నమెంట్ వెబ్సైట్ లో ఇగో ఇది చెరువు, దీనికి హద్దులు ఇవి అని చెప్పేసి ఫిక్స్ చేసి, నేను చెప్పలేదు, గవర్నమెంట్ చెప్పింది. గవర్నమెంట్ చెరువు కాదు, పట్టా చెరువు అని అంటున్నాడు. గవర్నమెంట్ కి సంబంధం లేదు, కానీ మరి అధికారులు వచ్చి ఇది గవర్నమెంట్ చెరువు అని చెప్పి ఫిక్స్ చేసి ఒక గవర్నమెంట్ చెరువు అని మెన్షన్ చేసి చూపించండి. అదే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీ చెరువు ఇక్కడ దాకా ఉన్నది, ఇక్కడ దాకా ఉంటే ఇక్కడ మధ్యలో ఎందుకు వేసారు సార్ దీని ఫినిషింగ్? మాది 10 ఎకరాల ల్యాండ్. చెరువు అవతల కూడా చెరువే ఉంది, ఫెన్సింగ్ అవతల కూడా. ఇది రికార్డ్. 5 సంతకాలు పెట్టిరు పెద్ద మనిషి. 5 కాదు, 10 మందిని పెట్టినాయి అన్న. అవన్నీ మాకు అనవసరం. ఇందులో ఇది ప్రభుత్వ ల్యాండ్ అని ఎవరైనా సంతకం పెట్టారు? అదే పెట్టిరు. ఏది ఈ చెరువు నీళ్ళు ఎలాగ వాడుతున్నారు? అసలు బయటకు చుక్క తీయట్లా, ఒక మోటార్ లేదు, ఒక పైప్ లైన్ ఎక్కడికి ఉంది? గడ్డి పెంచడానికి ఉంది. ఎవరు పెంచుతున్నారు? మేము. దేనికి? ఆవులు మేపడానికి. ఆవులు మేపడానికి కూడా గడ్డి పెంచుకోవద్దా? చెరువులో వాటర్ ఇరిగేషన్ అధికారుల క్రిమినల్ యాక్టివిటీ, తట్టమట్టెత్తిన క్రిమినల్ యాక్టివిటీ. ఇందులో ఏమైనా పంట పండించిందా? ఇక మీ కళ్ళ మీద గడ్డి కాదు, పంట ఏం పండించలా, ఏం పండియాలి అంటే వ్యవసాయం లేదు. అగ్రికల్చరల్ పర్పస్ కి అలాంటి వాడుకోవచ్చు అనేది గవర్నమెంట్ లోనే, చట్టంలోనే, జీవో నెంబర్ 168 లో, రూల్ పొజిషన్ లో, రూల్ బుక్ లో చెప్పబడింది. ఏం పండించలా, ఏం పండియాలి అంటే వ్యవసాయం లేదు. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. అయిపోయి